హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఫైనాన్షియల్ అడ్వైజర్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఇప్పుడు మన సొసైటీలో చూసుకుంటే 25K to 30K వాళ్ళే సంపాదించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళు మాకు వచ్చే దాంట్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలా, ఎంత సేవ్ చేయాలా, అవసరమా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకు ఇన్వెస్ట్ చేయవచ్చా, సేవ్ చేయవచ్చా? చేయొచ్చు. మనకి 10,000 రూపాయలు వచ్చినా సేవ్ చేయొచ్చు. ఆ ఖర్చు అనేది వాళ్ళు ప్లాన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఆ సేవ్ ఎంతో కొంత చేయకపోతే ఫ్యూచర్ నీడ్స్ని మీట్ అవ్వలేరు. అది కాబట్టి సేవ్ చేయాలి. సేవ్ చేసే పద్ధతి ఏంటంటే స్టాక్ మార్కెట్ అటువంటి జోలికి తెలియని వాటి జోలికి వెళ్ళకూడదు. స్టాక్ మార్కెట్లోకి ఎందుకు వెళ్ళకూడదు అంటే స్టాక్ మార్కెట్కి ఎంతో నాలెడ్జ్ ఉంటేనే అందులో గెయిన్ చేయడం కష్టం. నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కూడా పోగొట్టుకుని సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత అందుకని అందులోకి వెళ్లకుండా ఆ 30,000 వచ్చేవాళ్ళు లేకపోతే మిడిల్ క్లాస్ ఎస్పెషల్లీ కేటగిరీ నేను మాత్రమే అడ్వైజ్ చేసేది యాజ్ ఏ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్గా రికరింగ్ డిపాజిట్లో సేవ్ చేసుకోండి. బ్యాంక్లో ప్రతి నెల ఒక 1,000 రూపాయలు 2,000 రూపాయలు రికరింగ్ డిపాజిట్. లేదు అనుకుంటే ఒక చీటీ కట్టుకోండి. ఏదన్నా మంచి రిపీటెడ్ ఫర్ము చీటీ కట్టుకోండి. అందరి దగ్గర బయట చీటీలు ప్రైవేట్ చీటీలు కట్టమాకండి. మీ ఇంటి దగ్గర ఎవరో ఫ్రెండ్ వేస్తున్నాడు అటువంటి కట్టమాకండి. ఏ మార్గదర్శియో వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీల్లో చీటీ కట్టుకోండి. చీటీ కట్టుకొని సర్టెన్ అమౌంట్ ప్రొక్యూర్ అయిన తర్వాత ఆ అమౌంట్ తీసుకెళ్ళి ల్యాండ్ మీద పెట్టుకోండి. ఆ ల్యాండ్ మీద పెట్టుకుంటే మీకు ఆ ల్యాండ్ వాల్యూ డెఫినెట్గా పెరుగుతుంది, ఎక్కడికి పోదు. మన ల్యాండ్ మనకు ఉంటుంది. ఒకవేళ మన లైఫ్ టర్మ్లో పెరగకపోయినా మన పిల్లలకి అది అసెట్కి ఉపయోగపడుతుంది. మన పిల్లలు పెద్ద అయ్యేపాటికి వాళ్ళకి అది ఒక ఇల్లు కట్టుకుంటాకి లేదా వాళ్ళ అవసరాలకి లేదా మన పిల్లలు చదువుకొచ్చినప్పుడు వాళ్ళ చదువుకి అన్నిటికీ ఉపయోగపడుతుంది. కానీ షేర్ మార్కెట్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. షేర్ మార్కెట్ అంటే లాటరీ టికెట్ కొన్నట్టే. అందుకని మిడిల్ క్లాస్కి ఎస్పెషల్లీ నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే డోంట్ గో దట్ సైడ్. మీరు షేర్ మార్కెట్ అంటే జస్ట్ లైక్ కార్డ్స్ ఆడటం లాంటిదే. కార్డ్స్లో ఎవరైనా సంపాదించిన వాళ్ళు ఉన్నారా? షేర్ మార్కెట్లో కూడా అంతే, లోజర్సే ఎక్కువ. కానీ దాని అట్రాక్షన్ వేరు. ఆ విషయాన్ని మొన్న రాహుల్ గాంధీ చెప్పాడు. ఓన్లీ షేర్ మార్కెట్లో 1% సంపాదించగలుగుతారు, మిగతా వాళ్ళంతా లోజర్సే. ఈ క్యాపిటలిస్టిక్ సొసైటీలో అయితే ఒకటి లాంగ్ టర్మ్ మీకు వచ్చే సేవింగ్లో ఒక 20 ఏళ్ళు మాకు అవసరం లేదు అనుకున్న అమౌంట్ ఏదన్నా ఉంటే మంచి చిప్స్లో పెట్టండి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి. కానీ షేర్స్ డైరెక్ట్ కొనమాకండి. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఏ టాటా కంపెనీ మ్యూచువల్ ఫండ్స్ మంచి ఫెమిలియర్ రిలయబుల్ క్రెడిబిలిటీ ఉన్న కంపెనీ సిప్పుల్లో పెట్టండి. నెలకు 5,000 అలా దాచుకోండి. అది ఒకనాటికి ఒక్కోసారి 1 crore కూడా అవుతుంది సిప్పుల్లో పెడితే. ఆ లాంగ్ టర్మ్ ఇక అది మీరు తీరు. కానీ ఇక్కడ ల్యాండ్ అనేది ఇంపార్టెంట్. ల్యాండ్ మీకు అవసరం, గోల్డ్, బ్యాంక్ డిపాజిట్స్, ఈ సేవింగ్స్ మెథడ్స్. మనకున్న సేవింగ్స్ అన్నీ కూడా ఒక దాంట్లో పెట్టకూడదు. షేర్ మార్కెట్లోనూ పెట్టకూడదు, ల్యాండ్లోనూ పెట్టకూడదు, గోల్డ్లోనూ పెట్టకూడదు. కొంత గోల్డ్ కొనుక్కోవాలి, కొంత బ్యాంకులో అవసరాల కోసం డిపాజిట్ చేసుకోవాలి, కొంత సిప్పుల్లో పెట్టుకోవాలి. షేర్ మార్కెట్లో సిప్పే బెటర్, నాట్ షేర్స్. ట్రేడింగ్ మాత్రం అసలు చేయొద్దు. ట్రేడింగ్ జోలికి వెళ్ళొద్దు. థ్యాంక్ యూ సో మచ్ సార్.